నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను శివాని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లిలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభించిన గడ్డం వినోద్. కాంగ్రెస్ పాలనలో ఎంతో అభివృద్ధి చెందిందన్న ఎమ్మెల్యే. నంద్యాల కలెక్టరేట్ వద్ద జలగనూరు రైతుల ధర్నా. మద్దిగూడెం నీటి విషయంలో అన్యాయం అని ఆందోళన. నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి రోడ్లపై రైతుల రాస్తారోకో. వరద కాల్వ చివరి భూములకు నీరు అందడం లేదని ఆవేదన. మిలిటరీ హాస్పిటల్లో కిషన్ రెడ్డి సతీమణి రక్షాబంధన్. సైనికులు రోగులకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించిన కావ్యరెడ్డి. బొమ్మనాహాల్ తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతు ఆత్మహత్య యత్నం. కత్తితో గొంతు కోసుకున్న తార్నక రైతు సుంకన్న. ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రజాపాలనలో బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఉపయోగించిన నిధుల గురించి, భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడే ఎమ్మెల్యే వినోద్ చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 10 కోట్లకు పైన అభివృద్ధి పనులు జరిగాయని ఆయన చెప్పారు. బెల్లంపల్లిలో తాగునీటి ఎద్దడి నివారణకు మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 430 కోట్లతో మంచినీటి పథకం తీసుకొస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అలాగే రమణ దంపతులు ప్రారంభించారు. సత్యనారాయణ వ్రతం అనంతరం వినోద్ సతీమణి రమా చేతుల మీదుగా కార్యాలయంలో పాలు పొంగించారు. బెల్లంపల్లిలో బస్సు డిపో ఏర్పాటుకు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడినట్లు ఎమ్మెల్యే వినోద్ చెప్పారు. అవకాశం ఇచ్చారు. బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా ముంగడి తీసుకుపోనికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది. అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్ గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది. తర్వాత కోడ్ వచ్చింది. అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజులు ఆగస్టు నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇలా పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 8 నెలల సంది నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది. గడిచిన 8 నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతికి నివేదిక. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద 925 మందికి లబ్ధిదారులకు 9,26,00,000 రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది. నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 244 మంది లబ్ధిదారులకు 65,61,000 చెక్కులను. విద్యుత్ అధికారులు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనంతపురం జిల్లా సింగనమల మండలం వెంకటంపల్లికి చెందిన రైతు వాపోయాడు. తమ పొలంలో వేసిన దానిమ్మ పంటను కాపాడేందుకు వేసిన 2 బోర్లలోనూ నీరు సమృద్ధిగా వచ్చింది. అయితే విద్యుత్ సర్వీస్ ఎన్ఓసి కోసం విద్యుత్ అధికారులను ఎన్నిసార్లు కోరినా వారు పట్టించుకోవడం లేదని వాపోయాడు. మొత్తం 15 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తే 5 ఎకరాల్లో తోట ఎండిపోయిందని తెలిపాడు. కలెక్టర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన విద్యుత్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించకపోతే చావే శరణ్యం అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరంలో పొలం ఉండి వ్యవసాయం చేయుచున్నాను. ఇంతకుముందు 15 ఎకరాలు దానిమ్మ చెట్లు పెట్టి ఉండగా అక్కడ నీళ్లు లేక వేరే పొలంలో వచ్చి ఇంటి వద్ద బోర్లు వేయించుకున్నాను. 2 బోర్లు. వాటిలో నీళ్లు పడ్డవి. వాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 నెలలుగా తిరిగినా స్పందన లేదు, ఇవ్వడం లేదు. ఇప్పటికి 5 ఎకరాలు దానిమ్మ చెట్లు ఎండిపోయినవి, ఇంకా 10 ఎకరాల్లో ఎండిపోవటకు రెడీగా ఉన్నవి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి పై అధికారుల నుండి పరిశీలనకు వచ్చి పరిశీలించి కావాలంటే రికార్డు తయారు చేసి నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి కరెంటు ట్రాన్స్ఫర్ మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటిదాకా మీరు కలెక్టర్కి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చారు? 4 సార్లు ఇచ్చాను. డిఆర్ఓ గారికి చెప్పారు. డిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చెప్తే ఎంఆర్ఓ గారు డీటీ గారికి చెప్తే డీటీ సర్వేని పంపుతానంటున్నాడు. ఇంతవరకు 1 నెల దాటినది, రావడం లేదు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇప్పటికీ 8 సార్లు తిరిగాను. ఇది 9వ దఫ. స్పందనలో 8 సార్లు తిరిగాను. 4 వారాలుగా అర్జీ ఇచ్చాను. మధ్యలో ఒకసారి వస్తూ ఉన్నాను.
తొమ్మిదో దఫా వచ్చినా ఇప్పటికీ ఈ రోజుకు నాకు స్పందన లేదు. 18 ఎకరాల పొలం. మద్దిగూడెం ఆయకట్టుదారులకు అన్యాయం జరుగుతుందని నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద జనకులూరు రైతులు ధర్నా చేపట్టారు. పక్క గ్రామ రైతులు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై 8 నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని వారు వాపోయారు. తమ గ్రామం ఆయకట్టు 2800 ఎకరాలు ఉందని మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము పంటలు వేశామన్నారు. సుంకిసాల, చింతలపల్లె, కాజీపేట గ్రామ రైతులు విద్యుత్ మోటార్లతో, ట్రాక్టర్ పంపు సెట్లతో అక్రమంగా నీటిని తరలించడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో 4 సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపించారు. 7-8 సంవత్సరాల నుంచి నానాయకట్టు రైతులు అనగా చింతలపల్లె, సుంకేసుల వాళ్ళు విద్యుత్ మోటార్లు, ట్రాక్టర్లు, పంపు సెట్లు అక్రమంగా నీళ్లు తరలించడం ద్వారా ఈ సంవత్సరం ముద్దరే అనగా మొక్కజొన్న దాదాపు 1000 ఎకరాలు, ఎకరాకు వచ్చేసి 50,000 పెట్టుబడి పెట్టినాం. పెట్టుబడి పెట్టి ఇప్పుడు మొత్తం చెరువు నీటిగా ఖాళీ అయింది. జూన్లో వచ్చి ఇప్పుడు దాదాపు అనగా 50 రోజులకే చెరువు ఖాళీ అయ్యి పంట వచ్చేసి మధ్యస్థ దశలో ఉంది. ఈ ఆయకట్టు రైతుల కన్నా నానాయకట్టు రైతులది ఎక్కువ అయిపోయి అక్రమంగా నీటిని తరలించడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము. దాదాపు మేము గత 8/1/2024 నుంచి కలెక్టర్ గారికి దాదాపు 4 సార్లు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చి మా యొక్క సమస్యని ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. అయినా వాళ్ళు పంపిస్తున్నారు కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు వచ్చిన అధికారులు కానీ మేమేం చేయలేకపోతాం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అంటున్నారు. దీనికి ఎలాగైనా ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా జరుగునూరు గ్రామం మద్దిగూడెం ఆయకట్టు రైతులని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. మాకు మద్దిగూడెం చెరువు మాకు 2800 ఎకరాలకు ఆయకట్టుగా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మా చెరువు నుంచి పక్క గ్రామాల వాళ్ళు సుంకేసుల, సింకరపల్లె వాళ్ళు కరెంటు మోటార్లు వేసి అగ్రగంగా మా నీటిని తరలిస్తున్నారు. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. మా పొలాలు మధ్యలో పోయిన సంవత్సరం కూడా మధ్యలో నిండిపోయినాయి మా పొలాలు మొత్తం పంటలు. ఈ సంవత్సరం కూడా మేమంతా మొక్కజొన్న సాగు చేసినాం. ఇప్పుడు పుట్ట దశలో ఉన్నాయి, చెరువులో నీళ్ళు అయిపోయినాయి. జూన్ 6వ తేదీ చెరువు నిండింది. ఇప్పుడు చెరువు నీళ్ళు మొత్తం అయిపోయినాయి. అక్రమదారులు వాడి మొత్తం నీళ్ళలా ఖాళీ చేసినారు. మాకు ఈ సంవత్సరం భారీగా నష్టం వస్తుంది. కాబట్టి మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారికి వినిపించుకున్నా మా మీద దయ ఉంచి వాళ్ళ చర్యలు తొలగించడం లేదు. ఉండవల్లి నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబుకు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా నేతలు పీతల సుజాత, గద్దె అనురాధ, ఆచంట సునీత, కంబంపాటి సరిషతో పాటు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. సనత్ నగర్ డివిజన్ బీకేగూడలో బీజేపీ సీనియర్ నాయకులు నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాఖీ కట్టి సంబరాలు చేసుకున్నారు బీజేపీ మహిళా నేతలు. దీంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు దత్తాత్రేయకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా వాడవాడల వైభవంగా వేడుకలు జరిగాయి. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములకు సోదరులు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఆయన సోదరి లీలా రాఖీ కట్టారు. ఆది శ్రీనివాస్ కు వారి స్వగృహంలో ఆయన సోదరి లీలా రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. అన్న చెల్లెల అనుబంధానికి, ఆత్మీయ అనురాగాలకు మారుపేరు రాఖీ పౌర్ణమి పండుగ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరిమణులకు శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ హాస్పిటల్లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల నడుమ
రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సైనికులు రోగులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి రక్షగా సైనికులు మనకు తోడుగా నిలిచారని, రోగులకు రక్షణగా హాస్పిటల్ వైద్యులు నిలిచారని, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని కావ్యరెడ్డి అన్నారు. నువ్వు 2-3 సార్లు తీస్తే ఎవరికి గడిచిన 13 ఏళ్ల నుండి పద్మశాలి సామాజిక వర్గం అంబర్పేట నియోజకవర్గంలో వీరన్నగుట్ట మహాశివాలయంలో రాఖీ పౌర్ణమి జంధ్యాల పూజ నిర్వహిస్తున్నట్టు వర్గాల కృష్ణ చెప్పారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గాయత్రి ధారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి పద్మశాలి కుల బంధువు ఇక్కడకు వచ్చేసి పూజ కార్యక్రమంలో పాల్గొని జంధ్యం ధారణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మార్కండేయ స్వామి ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ రాఖీ పండుగ, రక్షాబంధన్ అంటారు, అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మా పద్మశాలి సంఘం అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గోల్నాక వీరన్నగుట్ట మహాశివాలయం ఆవరణలో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. అదేవిధంగా కొత్త గాయత్రిని కూడా ధరించుకుంటాము. మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మశాలీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ రాఖీ పండుగ, రక్షాబంధన్ అంటారు, అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మా పద్మశాలి సంఘం అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గోల్నాక వీరన్నగుట్ట మహాశివాలయం ఆవరణలో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. అదేవిధంగా కొత్త గాయత్రిని కూడా. కడుపు మండిన నల్గొండ జిల్లా రైతులు రోడ్డుకెక్కి ఆందోళన చేపట్టారు. వరద కాలువ ద్వారా చివరి భూములకు సాగునీరు అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి వద్ద నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. తమ పంట పొలాలకు సాగునీరు సరఫరా చేసేందుకు తక్షణమే వరద కాలువకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రహదారిపై అన్నదాతల రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆ రహదారిలో ప్రయాణించేవారు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరిమణులు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేశారు. దీంతో నిర్మల్లోని ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అన్న చెల్లిల ప్రేమ అనురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్లోని ప్రయాణ ప్రాంగణం రద్దీగా మారింది. తమ సోదరులకు రాఖీలు కట్టడానికి, సోదరిమణులతో రాఖీలు కట్టించుకోవడానికి సోదరుల జిల్లాలోని ఆయా గ్రామాలకు ప్రయాణించేందుకు బస్టాండ్కు వచ్చారు. అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. బోరబండ ఎస్ఐ జమాల్ను సస్పెండ్ చేయాలని కుకట్పల్లి కోర్టులో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. బంజారానగర్లో బెల్ట్ షాప్ తనిఖీకి వెళ్లిన పోలీసులు ఆ ఇంట్లో కిరాయికి ఉన్న అడ్వకేట్పై
చేయి చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం అమ్ముతుందనే అనుమానంతో ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు గేట్ను కాళ్లతో తన్నుతూ హల్చల్ చేశారని బాధిత లాయర్ తెలిపారు. తాను అప్పుడే బాత్రూం నుండి బయటకు వచ్చి గేట్ తీస్తే తమపై పోలీసులు దాడి చేశారని అన్నారు. తమపై దాడి చేసిన ఎస్ఐ జమాల్, కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాము లాయర్ని చెప్పిన ఎస్ఐ జమాల్ పోలీసులు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన కోరారు. విచక్షణరహితంగా అర్ధనగ్న ప్రదర్శనం అన్నది చట్ట వ్యతిరేకం అయినా కూడా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఆ విధంగా రౌడీల్లాగా గుండాల్లాగా ప్రవర్తించి అతన్ని అమానుషంగా ఆ సంబంధం లేనటువంటి వ్యక్తిని అమానుషంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 3rd డిగ్రీ మెథడ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. సిపి గారు అనడం ఏంటంటే ఆయన దగ్గర 136 బాటలు దొరికినాయని చెప్పడం, ఆడ క్లియర్ గా వీడియో ఫుటేజెస్, సీసీ వీడియో ఫుటేజెస్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినాయి. ఆ టైంలో ఎలాంటి బాటల్స్ కానీ ఏవి కానీ లేవు. ఈడ క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే వాళ్ళు వచ్చింది బ్రైబ్ గురించి అండ్ రావాల్సింది ఏంటంటే సరళ అనే వ్యక్తి ఆడ బెడ్ షాప్ నడుపుతుందని, ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందని వచ్చిన పోలీసు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వెళ్లకుండా ఈ అడ్వకేట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇది టోటల్లీ అన్యాయము. పోలీసు వాళ్ళు బ్రైబ్ గురించి వచ్చి అమాయకమైనటువంటి న్యాయవాదిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆయనను ఆయన భార్యను కూడా బాధ పెట్టడం జరిగింది. దీన్ని మా బాధ స్టేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీనివాస్, రాజు అని ఒక 4-5 కానిస్టేబుల్స్ మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి మా మిస్సెస్ని మధ్యలో వస్తా అంటే నెట్టేసేసి విత్ ఇన్నర్స్ తోటి ఉండగానే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దానికి సంబంధించి హాస్పిటల్లో చూపించుకుంటే హ్యాండ్ బ్రేక్ అయిపోయింది, హ్యాండ్లో మొత్తం బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి ఎక్స్రే తీశారు. అండ్ దానికి సంబంధించి మేము ఏసీపీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా దాని మీద ఆయన ఏం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మాకు దీని గురించి ఏం తెలియదు. నార్మల్గా మేము రెంట్ అడుగున్నాము, వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వచ్చేసేసి నాన్ హ్యాండ్లింగ్. నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. రాఖీ పౌర్ణమికి తోడు భారీ వర్షం కురవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞానేశ్వరస్వతి దేవి అనుబంధ ఆలయంలో 3 రోజుల క్రితం జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన యువకుడు సాయి కుమార్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చి చోరీకి పాల్పడ్డట్టు ఆమె తెలిపారు. కొబ్బరికాయలు కొట్టే బండారాయితో సాయి కుమార్ హుండీ తాళాలు పలగొట్టి అందులోని 14,200 రూపాయలు దొంగలించినట్లుగా వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సాయి కుమార్ నుండి 6,000 రూపాయలు, సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు అధికారులను ఎస్పీ అభినందించారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి మీర్పేట్లో దారుణం జరిగింది. 22 నెలల పసిబాలుడి దీక్షిత్ పై ఇంటి యజమాని దినేష్ రెడ్డి కారు ఎక్కించాడు. బాలుని తల్లిదండ్రులు హస్తినాపురం డివిజన్ జెడ్పీ రోడ్ భీమానగర్లో నివాసం ఉంటున్నారు. బాలుడిపై కారు ఎక్కిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఇంటి ముందు ఆడుకుంటూ కారు కింద బాలుడు పడిపోయాడని నిందితుడు బకాయించాడు. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు. నేను లోపల పాపకి ఫీడింగ్ ఇస్తున్నా, బయట కింద పడ్డాడని చెప్పేసి ఆయన తెచ్చిచ్చిండు. అప్పుడు ఆయన కార్లో తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తర్వాత అక్కడ పట్టలేదు. తర్వాత నవీన హాస్పిటల్కి వెళ్ళాము. నవీన హాస్పిటల్ తర్వాత రెయిన్బోకి వెళ్ళాము. రెయిన్బో నుంచి కామినేనికి వెళ్ళాము.
అక్కడ తీసుకెళ్ళి ఇవాళ నైట్ 2 మెంబర్స్ చనిపోయిందని చెప్పారు. ఇవాళ సీసీ కెమెరాలో ఆన్ చేస్తే యాక్సిడెంట్ అని తెలిసింది. అప్పటి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడెం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు కేంద్ర సాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సత్యదేవుని ఆలయం వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో పురోహితులు బండి సంజయ్ను ఆశీర్వదించి శాల్వాతో సత్కరించారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞానేశ్వరస్వతి ఆలయంలో భక్తులు బారులు తీరారు. శ్రావణ సోమవారం శుక్లపక్షం శుభముహూర్తం కావడంతో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోతెట్టారు. శుభముహూర్తం కావడంతో అమ్మవారి ఆలయంలో చిన్నారులకు పెద్దెత్తున అక్షర శ్రీకారం పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ ఈవో విజయ రామారావు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఆందోళన భయం మధ్య నలిగిపోయారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజాభీష్టకానికి అనుగుణంగా పాలన చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. టీటీడీ పరిపాలనా భవన్లో ఫైల్స్ దగ్ధంపై విచారణ జరుగుతుందని కేశవ్ తెలిపారు. తిరుమల క్యూ లైన్లో పిల్లలకు పాలు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. చాలా కాలం తర్వాత భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి పయ్యావుల కేశవ్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల ఆదేశాల మేరకు ఇక్కడ నడపబడుతుంది అనేటువంటిది నమ్మకం ఇవాళ మా అందరికీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. భయం నీడన గడుపుతున్నటువంటి బతుకులు ఇవాళ స్వేచ్ఛగా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కరణం చిక్కప్ప కాలేజ్ గ్రౌండ్లో ఈ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి సవితమ్మ, ఎంపీలు పార్థసారథి, అంబిక లక్ష్మీనారాయణ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, గుమ్మనూరు జయరాం, కాల్వ శ్రీనివాసులు, ఎంఎస్ రాజు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. విజేతులైన జట్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపాలని ఐపీఎల్కు ధీటుగా ఈ టోర్నీని ఎమ్మెల్యే సురేంద్రబాబు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ టోర్నమెంట్ లో కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీంలు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణదుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. తుంగభద్ర జలాశయాన్ని ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, అలిమినేని సురేంద్రబాబు పరిశీలించారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు అందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర రిజర్వాయర్ 19వ గేట్ ఇటీవల కొట్టుకుపోవడంతో యుద్ధ ప్రతిపాదికన గేటు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో గేటు పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.